డైరెక్ట్ మాట్లాడాలా. వాళ్ళకి దమ్మ బుట్టింటే ఆడదు కానీ మొగోడు కానీ వాడిని ఎక్క రమ్మను తొడదడతా. వాని తల్లిని దెంగ వాడేవాడు, వాని అమ్మని దెంగ వాడు లంజా కొడుకు ఈడుండి మేము పెట్టిన కూడు తిని నా కొడుకోడు ఆ ఇంట్లో అక్క ఈ ఇంట్లో పసుపు పోయండి, ఆ ఇంట్లో ముగ్గులు పెట్టండి, ఈ ఇంట్లో అలకండి అని కూసి ఆ లంజా కొడుకు ఇప్పుడు బయటికి పోయి మమ్మల్ని ఇటు నుంచి వెళ్ళిపోవాలనే వాడు చేస్తాండి. మెసేజ్లు ఆడాళ్ళకు మెసేజ్లు ఏమని పెడతారు? ఆయన పని పెట్టుకున్నాడు, ఈఎంఏ పని పెట్టుకున్నాడు, వాళ్ళు వీళ్ళు తింటాడారు. ఇవి ఆ లంజా కొడుకులు మాట్లాడేది బయట. మళ్ళా మెసేజ్లు పెట్టి వెంటనే సిమ్ము తీసేసేది, మళ్ళా మెసేజ్లు పెట్టేది. ఈ కుర్చీలో కూర్చుంటావు, కుంటి కుర్చీలో కూర్చుంటావు, మీ అమ్మని ఎడు దెంగుతారు, ఇది కత్తిరి తీసుకో అనేది కత్తెరలు అట్లాడి పెడతారు లంజా కొడుకులు. ముండమాసి నా కొడుకులు రాలే, నీ యొక్క దమ్ముంటే నీ తల్లిందంగా ముసిల్దాన్ని నేను రాడే వెళ్ళుకున్నాము నీ తల్లిందంగా ఎవడో ఏం మమ్మల్ని మీ అమ్మని తెంగించుకుంటున్నారా? ఏ లంజా కొడుకల్లా మా కొంపలు లేక మేము ఇక్కడ చలికి గాలికి పిల్లలు వేసుకొని దోమలకి అన్నిటికీ గుట్టించుకున్నాము. దోమలతో గుట్టించుకొని పిల్లల్ని వేసుకొని జ్వరాలు వచ్చి మేము ఇక్కడ చచ్చిపోతా అంటే నా కొడుకల్లారా మీరు బయటికి పోయి లంజ కొడుకులంతా మాట్లాడతారు. మీరు లే రాండి ఇటుకే నీ తల్లిందంగా ఎవరో రాండి ఇక్కడ రాండి వచ్చి నడి కొట్టాల్లో నిలబడి తప్పుంటే దమ్ముంటే మాట్లాడండిలే. నీ తల్లి పుగ్గులు నామంటే బయటకు రాండి, ఇక్కడ ఎవరు కొట్టి వసూలు చేయమని చెప్తున్నాడు అన్న. ఇక్కడ స్థలం ఉందంటే ఓల్రాజ్ అన్న స్థలం ఉంది ఇక్కడ రాండి అంటే వచ్చినాము. ఇక్కడ వేసుకున్నాం అంతా. రెవెన్యూ వాళ్ళు వచ్చినారు, పోలీసు వాళ్ళు వచ్చినారు, ఎంఆర్ఓ వాళ్ళు వచ్చినారు, అందరూ వచ్చినారు. కానీ ఏదో లేని వాళ్ళే వేసుకున్నారు లేని వెళ్ళిపోయినారు వాళ్ళు. రామూర్తి అన్న కానీ డబ్బులు వసూలు చేయాలని చూసినాడు, అది ఓబుల్రాజు అన్నకు సరిపోలేదు. సరిపోయిన దానివల్ల ఇటు నుంచి అన్న తిట్టి పంపించినాడు. అట్లా పద్ధతి కాదు వాళ్ళు లేనోళ్ళు అని. కానీ బయటికి పోయి వాళ్ళు ఎవరైనా సరే ఈ కొట్టాల్లోకి వచ్చి మగోళ్ళు అక్కడ మాట్లాడితే ఈడు మాట్లాడదాము, వీటికొచ్చి కొట్లాడుకుందాం రాండి. ఎవరో వచ్చి ఊరికే ఆడాడు మాట్లాడి ఓల్రాజు అట్లు చేసినాడు, సీనప్ ఇట్లు చేసినాడు, ఇంకోటి ఇట్లు చేసినాడు అనేది వద్దు. అందరూ ఉంటాం ఈడ, అందరూ మేము కాలనీలో మేము కూడు నీళ్ళు లేకుండా చచ్చి ఇక్కడ 24 గంటలు పడిండాము. పడిండే నా కొడుకుల్ని మీరు ఆడాడు ఉండేంత గబ్బులు చెప్తాండారా? రాని మగవాళ్ళు అయితే వీటికొచ్చి తేల్చుకుందాం ఏందో. మీరు ఊరికే ఆడో ఉండి వాళ్ళని ఆడోళ్ళని జడిపినారు, ఈడు ఆడోళ్ళని పెట్టుకున్నారు, వీళ్ళని ఈడు పెట్టుకుంటారు అనేది వద్దు. మీరు వచ్చి పుట్టుకలాడినప్పుడు మీకు తెలితే పోయి రాని మగవాళ్ళు అయితే వీటికొచ్చి మాట్లాడండి. వీటికొచ్చి మాట్లాడి కొట్టాలు పీకేకి రాండి, కొట్టాలు పీకిస్తాం అంటారా? పీకెత్తరాండి, మీరు వచ్చి పీకెత్తరాండి. మగవాళ్ళు ఎవడో వాడు వచ్చేవాడు రామ్మూర్తి ఏం అబద్ధం అంటే ఏం చేస్తాంటే వచ్చి గంగమ్మ జాతర చేసినాడు వచ్చి ఏం చేసినావు నువ్వు? గంగమ్మ జాతర చేసినాడు వచ్చి దెంగ తిని బాగా తిని తాగి మీరు మాట్లాడండి అంత తెల్దా? ఎవరికి తెలుదా? రాండి మేము చెప్తాం. వీటికి అబద్ధం తాగి ఏం మాట్లాడినారు నిన్ను? ఓల్రాజు అని ఏమన్నాను నిన్నే? ఏంది మాట్లాడలే. ఊరికే ఇట్లా మంచిది కాదన్న తాగి కొట్లాడేది మరసంగా ఉన్నాడని చెప్తే మీరు దెంకొని పోయి ఈ పొద్దు మా కొట్టాలు పీకల్లా వాళ్ళు ఇన్నాళ్ళు ఉండారు, ఇన్నాళ్ళు మట్టి పీకే కూడా అది పీకకూడదు ఇది పీకకూడదు అంటే రాండి పీకుది రాండి. మగవాళ్ళు ఎవడో ఏమవుతుందో రాండి. ఎవరికి ఇచ్చినారు కదా పట్టాలు తీసుకొని రాండి. ఎవరెవరికి పట్టాలు ఇచ్చినారో ఎవరెవరికి లేదో పట్టాలు తీసుకొని రాండి. మీరు మాకేంది మీకు ఇచ్చింటారా పట్టాలు? ఎవరికి ఇచ్చినారో రాండి చూద్దాం. ఈడ మగవాళ్ళు అయితే ఇటుకు రాండి. ఊరికే ఆడో ఉండి ఆడ మరుగును కాదు, ఆడ ఒకరు చిక్కినవాడు